ప్రత్యేకించి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వచ్చి భరత్ ప్రసాద్ గారిని నాగర్ కర్నూలు నియోజకవర్గానికి పరిచయం చేసి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత మళ్ళీ గుజరాత్కు చెందిన ఒక ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రిని భరత్ ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి పంపిస్తున్నాడు అని అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన ఎంత ప్రత్యేకమైన దృష్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు పెట్టిందో మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంత మామూలు విషయం కాదు. మాకందరికీ ఎంత ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నామని అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి భరత్ ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా వస్తున్నాడు, హెలికాప్టర్లో వస్తున్నాడు. ఆ రోజు నభూతో నా భవిష్యత్తు అనే విధంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇంతకు ముందు అదేవిధంగా భవిష్యత్తులో కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ అభ్యర్థి కానీ చేయనటువంటి విధంగా నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా వేలాది మందితో, దాదాపు 25-30 వేల మందితో మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. భారీ రోడ్ షో ఉంటుంది, భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారానే మేము విజయం ఖాయమైందని చెప్పి ఒక సందేశం. మళ్ళీ ప్రజల సమక్షంలో ప్రజలను సమావేశపరిచి పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ వేయడం జరుగుతుంది. దానికి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నాడు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, నేను నా పక్షాన మిమ్మల్ని కోరుతున్నా, మీరు వెళ్ళి ఆ నామినేషన్ కార్యక్రమంలో భరత్ ప్రసాద్ గారికి నేను ఆశీర్వదించండి అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని మన ప్రాంతానికి పంపడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలివైన వ్యక్తి, చదువుకున్నవాడని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం వస్తే కూడా సైంధవుల్లాగా అడ్డుపడడం జరిగింది. ఇది ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా వాసులందరికీ మీ అందరికీ తెలుసు. సరే, దానికి అడ్డగించినందుకు మేము బాధపడలేదు. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడడం ఈ రాజకీయాల్లో సరైన పంత కాదని చెప్పి ఇప్పటికే నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి నాడు ఎన్నికల విషయానికి వస్తే గౌరవనీయులు భారత ప్రధాని, ప్రపంచంలోనే ఒక మహామేధావి, ప్రపంచంలోనే అన్ని దేశాలకు అందరూ కూడా ఆప్తులు, అందరినీ కలుపుకొని పోయేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో మా మిత్రులందరి కోరిక మేరకు ఇక ఈనాడు దేశంలో జరుగుతున్న మార్పులకు, పరిణామాలకు అన్నిటి కూడా నరేంద్ర మోడీ నాయకత్వమే శరణ్యమైనటువంటి విధంగా ఈనాడు దేశం ముందుకు పోతున్నది. కాబట్టి మరి పార్టీ వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు బీజేపీలో చేరడం